అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన నిర్ణయం అని పదే పదే చెప్పారు అధ్యక్ష. ఆ నిర్ణయం పేదల కోసం వారికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత హక్కులు అనుభవిస్తే వారి కుటుంబాలకి అది పోషణగా ఉంటుంది, ఆర్థికంగా ఇష్టపడిన ఉద్దేశం చేసింది అధ్యక్ష. సూటిగా అడుగుతాం, దీన్ని మీరు కొనసాగిస్తారా లేదు దీని మీద మరి దాన్ని ఆ చట్టాన్ని రద్దు చేస్తారా? ఆ విషయాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. దాన్ని ఆ చేసిన చట్టాన్ని కొనసాగించదలుచుకున్నారా, దాని నుంచి రద్దు చేయదలుచుకున్నారా? ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని మంత్రి గారు చెప్పాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. నేను సూటిగా మంత్రి గారిని అడుగుతుంది, ప్రభుత్వం తప్పు చేసిన మనం శిక్షించడంలో ఎవరికి ఏ విధంగా అభిప్రాయం ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, అది ప్రభుత్వం చట్టాలను నిర్దేశించబడింది అధ్యక్ష. దానికి చట్టాలు కూడా అధ్యక్ష. కానీ నేను అడిగింది సూటిగా, ఏదైతే ఈ చట్టం లోపభూయిష్ట చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు, ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభూయిష్టమైన మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా, దీన్ని వచ్చి రద్దు చేయడానికి ప్రతిపాదన చేస్తారా? నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష. నేను ఎవరి మీద చట్టాల్లో చర్య తీసుకోవడానికి కానీ, ఎవరిని ఎంక్వైరీకి కానీ, వ్యక్తులు కానీ వాటి మీద మేమేం మాట్లాడతాం. అది ప్రభుత్వం వారికి ఉన్న చట్ట పరిధిలో వారు ఏం చేసినా చట్టపరంగా మాకు అభ్యంతరం అధ్యక్ష, ఎంక్వైరీ చేసుకున్న అభ్యంతరం అధ్యక్ష. కానీ అడుగుతున్న సూటిగా విధానపరమైన అంశాన్ని నేను అడిగాను అధ్యక్ష. నేను అడిగింది ఆ విధానపరమైన అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవలసిగా సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవలసిన కోరుతున్నాను అధ్యక్ష. చెప్తాను అధ్యక్ష, పేదల పక్షాన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించారు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి రీవెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష, దాని తర్వాత పేదలకు ఎప్పటికీ అన్యాయం చేయం అధ్యక్ష. గతంలో ఏం జరిగిందంటే, ఈ చట్టం తీసుకురాక ముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుంది. ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కొక్క దగ్గర అధ్యక్ష 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కూటమిలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దీని మీద చర్చించవలసిన అవసరం లేదా? దీని మీద తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా? మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు. ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తుంది. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం జాతీయ విద్యా సంస్థలు సంబంధించిన సంస్థల వారీగా పురోగతి వివరాలు ఒక అనుబంధంలో ఉంచడమైంది. రెండో ప్రశ్నకి సమాధానం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అందించిన సహాయం వివరాలు రెండో అనుబంధంలో ఉంచడమైంది. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. బుచ్చి చౌదరి గారు,
రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, IIIT-DM కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ 16, 2016లోనే ఆనాడు 240. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.